హాయ్ అండి, వెల్కమ్ టు వరిగిన టెంపుల్ రుచులు. ఈరోజు నేను బెంగన్ కబర్తా మన ప్యాన్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. లాస్ట్ టైం వచ్చేసి నేను నిప్పుల మీద ఎలా కాల్చుకొని చేసుకుంటారో చూపించాను కొన్ని ప్లేసెస్లో, ముఖ్యంగా వచ్చేసి పంజాబ్ అలాగా. సో ఈసారి కొన్ని ప్లేసెస్లో మనకు నార్త్ ఇండియన్స్ ఇలాగ ప్యాన్లో కూడా చేసుకుంటారండి. సో అలాంటి రెసిపీని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీకి వచ్చేసండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా చేయాలో చూసిద్దామా, లెట్స్ గో. దీనికోసం మనకు పెద్ద సైజు వంకాయలు ఉంటాయి కదండి, అవి నేను 1/2 కిలో తీసుకున్నాను. నాకు ఇలాగ 2 వచ్చాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేను దీనికి సంబంధించిన క్వాంటిటీ చెప్తున్నాను. అలానే ఒక 5 మీడియం సైజ్ టొమాటోస్, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కావాలండి. అలానే ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు కావాలి, కొత్తిమీర, కరివేపాకు కూడాను. అలానే ఇక్కడ నేను కారం వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను, వెల్లుల్లి వచ్చేసి ఒక 10 రెబ్బల దాకా తీసుకున్నాను, సాల్ట్, జీలకర్ర పొడి వచ్చేసి 1 స్పూను, పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ముందుగా మనము వంకాయని ఇలాగ సన్నగా కట్ చేసుకొనేసి పెట్టుకోవాలి. అలానే టొమాటోస్ని కూడా ఇలాగ మధ్యలో కట్ చేసి పెట్టేసుకోవాలండి. సో వీటన్నిటిని మీరు చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. నేను కొంతమంది డీప్ ఫ్రైలా కూడా చేస్తారు, బట్ నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చూసుకుంటూ చేసుకున్నాను. కాబట్టి మీరు కనుక ఆయిల్ కొద్దిగా పర్లేదు తింటాము అనుకుంటే, బట్ ఒకేసారి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ తక్కువ ఆయిల్తో చూపిస్తున్నాను. సో ఇలాగ ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలు యాడ్ చేసుకొని వీటిని జస్ట్ మనం నార్మల్గానే ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో, నార్మల్గా ఏదైనా ఫ్రై చేసేటప్పుడు అలాగ మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కింద స్కిన్ అంతా మనకు ఊడి రావాలండి, బాగా బ్రౌనిష్గా వచ్చేసి పైన మనకు ఈ మధ్యలో ఉన్న ఈ వైట్ పార్ట్ అంతా కూడా మనకి నీట్గా ఉడకాలి. సో అంతవరకు నేను ఫ్రై చేసుకుంటాను. మనము మధ్యలో కావాలంటే ఫోర్క్ కానీ లేదంటే మన నైఫ్తో కాస్త ఇలాగ ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకు అది ఉడికిందా లేదా కొద్దిగా ఐడియా వస్తుందండి. సో ఇలాగ మనకు ఆల్మోస్ట్ స్కిన్ అంతా కూడా కాస్త డార్క్ బ్రౌన్ వచ్చేసి మొత్తం ఫుల్గా బర్న్ అయినట్టు అనిపించినప్పుడు ఇంక తీసేసి, లోపల కూడా ఉడికేసింది కాబట్టి ఇంక తీసేద్దాము. ఇప్పుడు ఇలానే మిగతా ముక్కలు కూడా నన్ను వేసేసుకున్నాను నేను ఇక్కడ. సో వీటిని కూడా మొత్తం కూడా మనము ఫ్రై చేసుకొని అవి కూడా మెత్తగా అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్దండి. సో మీరు ఇలాగా జాగ్రత్తగా మొత్తం మాడిపోనివ్వద్దండి, జాగ్రత్తగా చూసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తొందరగా కూడా అయిపోద్ది. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఏంటంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే వీటిని మొత్తం అటు ఇటు కొద్దిగా ఒక సైడ్ కాలిన తర్వాత వెంటనే మనం ఇంకో వైపుగా తిప్పేసుకొని, సో అది మొత్తం కూడా మనము చూస్తే కలర్ మారిపోయింది, మీరు గమనించవచ్చు, మొత్తం కలర్ మారింది కదా. సో అంతవరకు మనము ఫ్రై చేసుకొని ఇంకా అవి కూడా తీసేసుకుంటే స్కిన్ పైన వచ్చేది అట్లా టైంలో తీసేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు అదే ప్యాన్లో మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగనిచ్చేసి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇవి రెండు వచ్చేసి మనము మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి పైన ఉన్న స్కిన్ ఇలాగా మొత్తం కూడా వైట్గా అయిపోద్దండి. అంటే మన పచ్చిమిర్చిని వదిలేసి పైకి వచ్చేసే టైంలో అప్పుడు మనం ఇంకా తీసేసేసుకొని మొత్తం చల్లారబెట్టేసుకోవాలి. సో ఇలాగా మొత్తాన్ని కూడా మనం చల్లారబెట్టుకున్నాక ఒకసారి స్కిన్ మనము ఈ వంకాయ ఉంది కదా దీని మీద స్కిన్ ఇలాగా తీసేసి మొత్తం కూడా మనం నీట్గా ఎక్కడ కూడా స్కిన్ ఉంచకుండా మొత్తం తీసేసేయాలి. ఓన్లీ మనకు ఆ వైట్ పార్ట్ మటుకే కావాలండి. సో ఆ లోపల ఉన్న అదే కావాలి మనకు. సో మనం ఆ కండ ఒకటే ఉంచేసి పైన స్కిన్ తీసేస్తాము. అలానే టొమాటోస్ మీద ఉన్న స్కిన్ కూడా తీసేయాలి. పచ్చిమిర్చి మీద ఉన్న స్కిన్ కూడా ఈజీగా వస్తుందని నేను చెప్పినట్టుగా మీరు ఫ్రై చేస్తే పచ్చిమిర్చి మీద ఉన్న స్కిన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను స్కిన్ తీసేసుకొని చల్లారబెట్టేసుకొని మొత్తం స్కిన్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మీరు పప్పు గుత్తితో అయినా పర్లేదు, లేదంటే మన దగ్గర ఇది మ్యాషర్ ఉంటుంది కదా, సో దాంతో అయినా పర్లేదు, దాంతో అయినా కావచ్చు. నీట్గా మొత్తాన్ని మెత్తగా నేను చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీరు కావాలంటే మధ్యలో కొద్దిగా పీసెస్ తగులుతూ పెట్టుకున్నా కూడా తినేటప్పుడు అవి బాగుంటాయండి టేస్ట్ తినేయడానికి కూడాను. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని అందులోనే ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్ కూడా వేసేసి నీట్గా ఫ్రై చేసుకోవాలండి. సో మరీ మనమైతే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాసేపు వేగనిచ్చేసి ఇప్పుడు ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు ఇదంతా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసి మనం బ్రౌనిష్గా అయితే రానివ్వట్లేదు, జస్ట్ కాసేపు మగ్గనిస్తాం సరిపోద్ది. సో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా యాడ్ చేసుకుంటున్నాము.
ఇదంతా యాడ్ చేసి దీనిలో ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసేయాలండి. బాగా నీట్గా కలిపేసి మొత్తం కూడా కలవాలి. ఆనియన్స్ ఇదంతా కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలానే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కారం 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు కారం తినాలి అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకుని, నేను తీసుకుంది కారం తక్కువ ఉన్న మిరపకాయలు కాబట్టి నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా బాగా కలిపేసేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడకనివ్వాలండి. అంటే ఉడకడం అంటే ఏం పెద్ద అవసరం లేదు. కాసేపు ఇలాగా పైకి బబుల్స్ వచ్చేలాగా ఉడకపెట్టేసుకొని కొత్తిమీర కూడా కలిపేసేసుకొని మొత్తం ఇంక దింపేసుకుంటే మన బెంగన్ కా భర్తా ప్యాన్ స్టైల్ రెడీ అయిపోయినట్టేను. సో మీరు చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడాను. మీరు కనుక ఆయిల్ తినకూడదంటే కొద్దిగా ఇలాగ చేసుకోండి, లేదు ఆయిల్తో పర్లేదంటే ఎక్కువగా డీప్ ఫ్రైలా చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం ఎంత ఈజీయో తినడం అంతకంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు కావాలంటే ఇలా అయినా చేసుకోండి, లేదంటే లాస్ట్ టైం నేను ఇక్కడ మీకు లాస్ట్లో ఇస్తానండి వీడియో, లేదంటే కార్డ్స్లో ఉంటుంది, చెక్అవుట్ చేసి అలా అయినా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.